హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అప్డేట్స్. ఈరోజు మనం వీడియోలో మన టాలీవుడ్లో ఒక సినిమా తీసి అది పెద్ద హిట్ అయ్యి దాన్ని సీక్వెల్ తీయడానికి ట్రై చేసి కలెక్షన్స్ పరంగా యావరేజ్ అండ్ డిజాస్టర్ అయిన మూవీస్ గురించి మనం తెలుసుకుందాం. మన్మధుడు ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీకి 14 crore ప్లస్ కలెక్షన్స్ అనేవి వచ్చాయి. అండ్ మన్మధుడు 2 దీనికి రాహుల్ రవీంద్రన్ గారు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చేశారు. ఇతను 30 crore ప్లస్ బడ్జెట్ పెడితే జస్ట్ 15 crores కలెక్షన్ చేసి డిజాస్టర్గా మిగిలింది. అండ్ మన్మధుడు పేరు కూడా పోగొట్టింది. అండ్ కిక్ ఈ మూవీ 2009లో రిలీజ్ అయింది. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ కంటే 38 crores ప్లస్ ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. అప్పట్లో ఇది చాలా పెద్ద హిట్. దీన్ని సురేందర్ రెడ్డి గారు డైరెక్ట్ చేశారు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా అతనిదే. కిక్ 2 దీన్ని కూడా సురేందర్ రెడ్డి గారు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ స్టోరీ రాశారు. ఇది 35 crores బడ్జెట్తో రిలీజ్ అయింది 2015లో. అండ్ 35 crores జస్ట్ 22 crores మాత్రమే కరెక్ట్ చేసి డిజాస్టర్గా మిగిలిపోయింది. అండ్ ఆర్య ఈ మూవీ 4 crore బడ్జెట్తో వచ్చి 30 crore రిసీవ్ చేసుకుంది. సుకుమార్ గారి డైరెక్షన్లో 2004లో. అల్లు అర్జున్ కెరియర్లో స్టార్టింగ్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇది, చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశాక. అండ్ ఆ సినిమా తర్వాత 2009లో ఆర్య 2 23 crores బడ్జెట్ పెడితే జస్ట్ 20 crores రిసీవ్ చేసుకొని యావరేజ్గా మిగిలిపోయింది. బట్ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్కి ఉపయోగపడినా సరే అప్పుడు కలెక్షన్స్లో మాత్రం 3 crores అనేది లాస్లో ఉంది. అండ్ ఇది యావరేజ్ మూవీ. గబ్బర్ సింగ్ ఇది 2012లో హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో 30 crores మూవీ బడ్జెట్కి 65+ crores గ్రాస్ని కలెక్ట్ చేసి అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఉంది. అండ్ ఇప్పటికీ ఇది ట్రెండింగ్లోనే ఉంది. అండ్ దీనికి సీక్వల్గా సర్దార్ గబ్బర్ సింగ్ ఇది బాబీ గారి డైరెక్షన్లో 2016లో 70 crore బడ్జెట్తో వచ్చి జస్ట్ 40 crore రిసీవ్ చేసుకుని బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిపోయింది పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో. అండ్ మనీ ఈ మూవీ రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో జస్ట్ 50 lakhs పెడితే 6 crore వరకు కలెక్ట్ చేసుకొని ఇండస్ట్రీ హిట్గా నిలిచింది 1993లో. అండ్ ఈ మూవీకి సీక్వల్గా 2011లో మనీ మనీ మోర్ మనీ సేమ్ రామ్ గోపాల్ వర్మ గారే డైరెక్ట్ చేశారు. 10 crores బడ్జెట్ పెడితే జస్ట్ 4 crores. అండ్ ఈ మూవీకి రామ్ గోపాల్ వర్మ గారే ప్రొడ్యూసర్ కూడా. సో ఇది చాలా లాస్ తెచ్చిపెట్టింది ఆయనకి. అండ్ చంద్రముఖి పి వాసు గారి డైరెక్షన్లో 20 crores బడ్జెట్ పెడితే అప్పట్లో 45 crores కలెక్ట్ చేసింది 2005లో. అండ్ ఇట్ ఈస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్. అండ్ రజనీకాంత్ కెరియర్లో కూడా ఇది బిగ్గెస్ట్ హిట్. అండ్ దీనికి సీక్వల్గా నాగవల్లి మన తెలుగులో రిలీజ్ అయింది. సేమ్ పి వాసు గారే డైరెక్ట్ చేశారు, వెంకటేష్ గారు హీరోగా. 20 crores మూవీ బడ్జెట్తో జస్ట్ 14 crores రిసీవ్ చేసుకొని వెంకటేష్ గారి మూవీస్లో ఒక డిజాస్టర్గా మిగిలిపోయింది. అండ్ చంద్రముఖి 2 దీన్ని కూడా పి వాసు గారు డైరెక్ట్ చేశారు. అండ్ ఇది 2023లో రిలీజ్ అయింది. పి వాసు గారు ఇతను ఒకే స్టోరీ లైన్ పదే పదే రాస్తున్నట్టున్నారు. 60 crore బడ్జెట్తో రిలీజ్ అయిన మూవీ జస్ట్ 40 crores గ్రాస్ని కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం మళ్ళీ వీడియోతో ఇంకో రోజు కలుద్దాం. అండ్ ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు అప్డేట్స్.